జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ సాయి ప్లే స్కూల్లో శ్రీ మహారాజా యోగి సద్గురు కృష్ణానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సద్గురు కృష్ణానంద స్వామి క్యాన్సర్, మూత్రపిండాల సమస్య, మందబుద్ధితో పాటు మోకాళ్ల నొప్పులు, వెరికోస్, సయాటికా వంటి రోగులను పరిశీలించారు. వారికి ఉచిత ఆయుర్వేద మెడిసిన్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం కృష్ణగిరి క్షేత్రం నుంచి తాము వచ్చామన్నారు. తమ ఆశ్రమంలో గత 30 సంవత్సరాల నుంచి అందరికీ గోవు ఔషధం, పంచగవ్య చికిత్స, వనమూలికలతో అనేక రోగాలకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జమ్మలమడుగులో ఆయుర్వేద వైద్య శిబిరానికి ఇంత స్పందన వస్తుందనుకోలేదన్నారు. ఈ జమ్మలమడుగు గ్రామంలో ఇంత రెస్పాన్స్ అవుతారా అనుకోలేదు. నేను తెలియదు, చాలా గొప్పగా రెస్పాన్స్ జరిగింది ఇక్కడ చాలా. కాబట్టి నిజమే ఏందో తెలుసుకున్నారు ఇక్కడ వాళ్ళు. మనము పరిగి మండలం బసడిపల్లి గ్రామం వికారాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండేది. వికారాబాద్ జిల్లా మారిపోయింది ఇప్పుడు. అక్కడ కృష్ణగిరి క్షేత్రం అని గ్రామ సమీపంలో ఉంటుంది. అక్కడ గత 30 సంవత్సరాల నుంచి కూడా అందరికీ ఔషధాలు అందిస్తున్నాను. గో ఔషధం, పంచగవ్య చికిత్స, హర్బల్ వనమూలికలతో అనేక రోగాలు బాగా అవుతున్నాయని తెలియజేస్తున్నారు అందరూ. నేను వింటున్నాను. కాబట్టి అసలు మనిషికి రోగం ఎందుకు వస్తుంది, దాని నుంచి మొట్టమొదలుగా తెలుసుకోవాలి మనం. భోజనము ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆరోగ్యం అంత పరిశుద్ధంగా ఉండిపోతుంది. ముఖ్యం మనిషికి సారవంతము, ఎక్కువ బలము, శక్తి ఉన్నది అని చెప్పేసి మద్య మాంసారాలు ఆడుకుంటున్నారు జనం. రోగాలు పెరిగిపోయినాయి అంతే తప్ప ఇంకేం లేదన్నమాట. కాబట్టి సాత్విక ఆహారము భోజనం చేస్తే సాత్వికమైన మనసు ఉత్పన్నమవుతుంది మనిషిలో. నేనేంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏం చేయడానికి వచ్చాను, ఏం చేస్తున్నాను అనే పదం తెలుసుకోగలుగుతాడు. అది సాత్విక గుణం నుంచి మాత్రమే అవుతుంది. కాబట్టి ఇక్కడ మేడం గారు, సత్యవతి మేడం గారు చాలా క్యాన్సర్గా ఉండి బాధలు పడుతూ, ఒక స్కూల్లో స్వామీజీ నాకు నేనేమైపోతాను అని వచ్చాను అక్కడికి. అమ్మ నీవేం కావమ్మా, ఇంకా స్కూల్ ఎన్నో నడిపేది ఉంటుందని చెప్పాను ఆమెకు. కంచే వాక్శుద్ధి అంతే మాకు ఔషధ మూలిక ప్రభావం. దానివల్ల ఆమె బాగా అయిపోయాది.